నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ది బిజినెస్ బజ్. ఇక బిజినెస్ బజ్ అప్డేట్ అలాగే బిజినెస్ న్యూస్ తో పాటుగా వీక్షకుల యొక్క ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది మీ బీఆర్కే షో. ఇక కేవలం ఈ షో ఎడ్యుకేషనల్ అండ్ నాలెడ్జ్ కోసం మాత్రమే. దీనికి సంబంధించి బిజినెస్ బజ్ షోలో వారి మార్కెటింగ్ సంబంధించి విశ్లేషణ అలాగే అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ సీనియర్ మార్కెటింగ్ అనలిస్ట్ ప్రభు మాలంపాటి వారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారిని పరిచయం చేసుకుని మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్. సార్ నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ ప్రభు గారు, ఇప్పుడు మార్కెట్లు ఎలా ఉన్నాయంటారు? మార్కెట్ అంటే ఎక్స్పెక్టేషన్ నిన్న చూస్తే బాగుంటాయి, పాజిటివ్ బయాస్ ఉంటాయి అనుకున్నది నెగిటివ్ బయాస్ లో వచ్చినాయి. ఎందుకు అంటే కార్పొరేట్ రిజల్ట్స్ డైరెక్షన్ చేస్తున్నాయి. ఎందుకంటే వచ్చిన టెక్ షేర్స్ మొత్తం రిజల్ట్స్ అన్ని బాగాలేదు కాబట్టి కొంచెం కన్సల్టేట్ అవుతుంది. కొంచెం ఎక్స్పెక్టేషన్ రేంజ్ రాలేదు, సో నెగిటివ్ గానే వస్తున్నాయి. కొన్ని ఏమో బాగా వచ్చినా కానీ రిలయన్స్ బ్రహ్మాండంగా ఇచ్చాడు, అయినా ఫస్ట్ డే పడింది అంటే ఒక అర్థం ఉంది. ఎప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినా రిలయన్స్ పడుద్ది, కానీ నెక్స్ట్ డే కూడా పట్టడం అనేది కొంచెం ఇది అనిపిస్తుంది, కొంచెం పెయిన్ అనిపిస్తుంది. సో ఏదైనా రిజల్ట్స్ తర్వాత ఓన్లీ వన్ కంపెనీ ఏ కంపెనీ అంటే ఐసిఐసిఐ బ్యాంకే రిజల్ట్స్ వచ్చినాక కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది. రిజల్ట్స్ వచ్చిన 3% పెరిగింది, తర్వాత కూడా పెరిగింది. సో ఓన్లీ అదొక్కటే బ్యాంక్, మిగతా ఏ కంపెనీ కూడా రిజల్ట్స్ వచ్చినాక పెరగల. సో డెఫినెట్ గా అది మెయిన్ మనం అనుకోవాలన్నమాట. ఓకే, అలాగే ప్రభు గారు, మార్కెట్ల పరిధి ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు రేంజ్ బౌండ్ వచ్చేసి 24,900, మొన్న 24,968 అయితే 24,968 దాకా వచ్చి మళ్ళీ పైకి వచ్చి 25,080 దాకా వచ్చింది. అంటే 24,970 నుంచి 25,300. సో రీసెంట్ హై 25,650 తీసుకుంటే 25,300 స్ట్రాంగ్ అక్కడ రెసిస్టెన్స్ ఉంది. అది దాటితేనే కొంచెం ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి రేంజ్ ఇంత మటుకు ఈ మంత్ తీసుకోవచ్చు. సో డెఫినెట్ గా ఆ రేంజ్ లోనే కదలాడుగులు ఉన్నాయి. కిందకు పడట్లేదు. చూడండి, మార్కెట్ విపరీతంగా ఏం పడట్లేదు, విపరీతంగా ఏం పెరగట్లా. ఎందుకంటే ఏదన్నా ఒక స్ట్రాంగ్ పాయింట్ కోసం మార్కెట్ చూస్తోంది అనేది అనిపిస్తోంది, పడనివ్వట్లేదు మార్కెట్. దట్స్ ద మెయిన్ కాజ్ అనుకోవచ్చు ఒక రకంగా. ఓకే, ఇక కమింగ్ టు కార్పొరేట్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనుకోవాలి ప్రభు గారు? ఇప్పుడు వచ్చినాయన్నీ ఐటీ అంతా డౌన్ ఏ ఉన్నాయి. సో ఓన్లీ రిలయన్స్ బాగానే ఉన్నాయి, ఐసిఐసిఐ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది కాబట్టి బాగున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా యావరేజ్ గా 12% మొన్న ఇచ్చిన దాంట్లో 12%, యావరేజ్ 20% ఇస్తారు యాక్చువల్ గా. అది కూడా 12% కూడా హెచ్డిబి ఫైనాన్షియల్ లిస్ట్ అయిన తర్వాత అమ్మితే వచ్చిన ప్రాఫిట్ కూడా కొంచెం దాంట్లో ఉందన్నది ఎక్స్పెక్టేషన్. బోనస్ డిక్లేర్ చేశారు 1:1, 5 రూపీస్ స్పెషల్ ఇంటరమ్ డివిడెండ్. అది కొంతమంది బయింగ్, ఎక్కువ మంది అంటే నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ అది వెయిటేజ్ ఉన్న స్టాక్ కాబట్టి ఎక్కువ మంది కొనుక్కున్నారు ఒక రకంగా. సో మేజర్ అట్లా అన్ని వచ్చినవన్నీ కొంచెం నెగిటివే ఉన్నాయి అనుకోవచ్చు ఒక రకంగా. సో ఇప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ వచ్చేయన్నీ మార్కెట్ ని దిశ మార్చే అవకాశాలు ఉన్నాయా అంటే వచ్చిన దాన్ని బట్టి బాగుంటే బాగుండొచ్చు, లేదు ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోతే కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఓకే ప్రభు గారు, ఇక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే గనక వ్యూయర్స్ చూసేవాళ్ళు ప్రభు గారితో నేరుగా మాట్లాడొచ్చు. అలాగే ఎటువంటి మార్కెట్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అలాగే ప్రభు గారు, ఇక మార్కెట్లు పడిపోతున్నప్పుడు వేక్స్ ఎందుకు పడిపోతుందంటారు? జనరల్ గా విక్స్ అంటే ఏంటండి? వోలటాలిటీ ఇండెక్స్ ఏంటంటే మార్కెట్ దిక్సూచి తెలిసినప్పుడు అది తగ్గుతుంది. మార్కెట్ అన్సర్టనిటీ అంటే మార్కెట్ ఎటుపోతుందో తెలియనప్పుడు, ఏదైనా భయం ఉన్నప్పుడు పెరుగుతుంది అది. కానీ నిన్న మార్కెట్ పడిన విక్స్ కూడా పడుతోంది 10.75%. ఇది మల్టీ ఇయర్ లో, ఇది ఇట్స్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే ఇట్స్ రెడీ టు బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ న్యూస్ ని బట్టి. సో బాగా పడింది కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ గోయింగ్ ఈజ్ డౌన్ ఈజ్ హైయర్, గోయింగ్ హై ఈజ్ లో. ఎందుకంటే సర్టనిటీ కోసం ఏదైనా ట్రిగర్ పాయింట్ కోసం చూస్తుంది కాబట్టి జనరల్ గా అంత తగ్గటం అనేది ఆప్షన్ చేసే వాళ్ళకి ప్రీమియమ్స్ బాగా తక్కువలో దొరుకుతాయి.
సో డెఫినెట్ గా అది మంచి మంచి ఇదే ఆప్షన్ చేసే వాళ్ళకి. ఎస్ ప్రభు గారు, మార్కెట్లు సాంకేతికంగా బుల్లిష్ ఎలా అంటారు? ఇప్పుడు మనం డౌన్ సైడ్ ఏమనుకున్నామండి 24,950, హయ్యర్ సైడ్ ఏమనుకున్నాం 25,300. 25,300 కనుక పైకి ఉంటే, పైన క్లోజ్ అయితే, వన్ డే అబౌవ్ క్లోజ్ అయితే డెఫినెట్ గా అక్కడ నుంచి బుల్లిష్ అయిన తీసుకోవచ్చు. లాస్ట్ టైం కూడా మనకి 25,200 212 దాటిన తర్వాతే మనకి బాగా వచ్చింది. 25,650 అక్కడ దాకా వచ్చింది. సో ఇప్పుడు కూడా 200 300 అంటే 300 క్రాస్ అయినప్పుడు బాగా రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి, ఆ రెసిస్టెన్స్ క్రాస్ అయినప్పుడు డెఫినెట్ గా ఇంకో కొంచెం ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనం బులిష్ జోన్ అనుకోవచ్చు. ఏదైనా తగ్గిందా అనుకోండి 24,970 కంటే తగ్గిందా అంటే అది బులిష్ జోన్, అంతకంటే తగ్గిందంటే. సో ఇంట్రాడేలో తగ్గింది కానీ అంటే క్లోజింగ్ బేసిస్ లో పైకి వచ్చేసింది, 25,080 వచ్చేసింది పైకి. సో అందుకని ఏదైనా భయపడాల్సిన పని లేదు, పడట్లేదు, ఎక్కువ పడినట్ల మార్కెట్లు. మేజర్ ఏంటంటే ఎఫ్ఐఎస్ ఏమో లార్జ్ క్యాప్స్ అమ్ముతున్నారు, మిడ్ డిఐస్ ఏమో స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ అమ్ముతున్నారు. సో లార్జ్ క్యాప్స్ అమ్మినప్పుడు మార్కెట్ పడుతుంది కదా ఆబ్వియస్ గా, సో దానివల్ల పడుతోంది. కానీ వాళ్ళు దానికంటే ఎక్కువ డిఐస్ కొంటూనే ఉన్నారు. సో అంటే ఎక్కువ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కొంటున్నారు. అందుకనే నిఫ్టీ పాయింట్స్ లో మైనస్ లో ఉంటుంది. కానీ మామూలుగా చూస్తే మిగతా బ్రాడర్ మార్కెట్ అంటే కొంచెం పాజిటివ్ ఉంది. స్టిల్ బుల్ మార్కెట్ ఇంటాక్ట్ అంటే ఇంటాక్ట్ అనే చెప్పొచ్చు. ఎప్పటి వరకు 24,970 కనుక కట్ కాకుండా ఉంటాయి. మ్యాక్స్ టు మ్యాక్స్ లీస్ట్ ఎక్కడికి పోవచ్చు 24,500 రావచ్చు. అంటే ఏదన్నా నెగిటివ్ వచ్చినప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ ఇంతవరకు వస్తుంది, కరెక్ట్ గా వస్తుంది అని ఎవరు చెప్పలేరు. సో న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి నెగిటివ్ న్యూస్ అయినప్పుడు నెగిటివ్ గా యాక్ట్ అవుతుంది, పాజిటివ్ న్యూస్ అయినప్పుడు పాజిటివ్ గా యాక్ట్ అవుతుంది. అయినా ఇన్వెస్టర్స్ కు భయపడాల్సిన పని లేదంట నేను. ఎందుకంటే ఎప్పుడైతే రీట్రేస్మెంట్ అవుతుందో, మార్కెట్ రీట్రేస్మెంట్ అవుతుందో మనకు మంచి రేట్లో దొరుకుతాయి షేర్లు. సో అది సదవకాశం కదా, ఉపయోగించుకోవాలి. ఎస్ ప్రభు గారు, ఇక అలాగే ఈ వారం చూడాల్సిన తదుపరి కార్పొరేట్ ఫలితాలు ఏమంటారు? మేజర్ చూడాల్సింది ఏంటంటే ఇన్ఫోసిస్. ఇవాళ మార్కెట్ అవర్స్ అయిన తర్వాత, మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇన్ఫోసిస్ వస్తుంది. నౌ ప్రెసెంట్ భారం అంతా ఇప్పుడు ఇన్ఫోసిస్ మీరుంది, మార్కెట్ ని ఎటు తీసుకెళ్తుంది అనేది. జనరల్ గా ఇన్ఫోసిస్ రిజల్ట్స్ బాగానే ఉంటాయి. సో ఎక్స్పెక్టేషన్ కొంచెం రేపు బాగుండొచ్చు. రిజల్ట్స్ బాగుంటే రేపు మార్కెట్ కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. రిజల్ట్స్ ఏమన్నా కొంచెం ఏమన్నా Q1 కనుక కొంచెం ఎక్స్పెక్టేషన్ కాకుండా ఏదైనా కిందకు వచ్చినా, దానికంటే తక్కువ వచ్చినా డెఫినెట్ గా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు భారం అంతా ఇన్ఫోసిస్ మీదే ఉంది అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే మేజర్ అదే ఉన్నది, ఇక మిగతా అన్ని చిన్న చిన్నవే ఉన్నాయి. సో అంత ఈ వారం ఇదే అనుకోవచ్చు. నెక్స్ట్ వీక్ వేరే ఉన్నాయి, మేజర్ ఉన్నాయి. సో ఈ వారం మేజర్ మనం ఎవరైనా చూడాల్సింది ఇన్ఫోసిసే. ఇన్ఫోసిస్ ఈ వారం ఇవాళ వస్తుంది కాబట్టి దీని ఎఫెక్ట్ రేపు మార్కెట్ మీద పడుద్ది, మన మార్కెట్ మీద. ఓకే, అలాగే ప్రభు గారు, ఇక ట్రంప్ సుంకాలకు సంబంధించి అంటే పలు సందర్భాల్లో కూడా మాట్లాడుతూనే ఉన్నారు. దానికి సంబంధించిన సమయం కూడా వచ్చేసింది, ఆగస్టు 1వ తేదీ. మరి ఏంటంటారు, మార్కెట్ కి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి అనుకోవాలి? ఇది మన మార్కెట్ ఇదవుతుంది కానీ యుఎస్ మార్కెట్స్ పెరుగుతున్నాయి. ఇది నిజంగానే వింత. అది ఫ్రెష్ ఆల్ టైం, ప్రతిరోజు ఫ్రెష్ ఆల్ టైం హై. అది పెంచుతూనే ఉన్నారు, బాగా పెరుగుతూనే ఉంది. మన మార్కెట్ మటుకు కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉంది. అంటే ఏదన్నా కొంచెం ట్రిగర్ పాయింట్ కోసం, అంటే బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్, ఎటు పోవాలి మార్కెట్, దిక్సూచి ఎటు అనేది ఒక ఆధారం కోసం చూస్తున్నట్టు అనిపిస్తుంది మార్కెట్. అంటే కన్సాలిడేషన్ బేస్ లోనే కిందకు పడనివ్వట్లేదు, పైకి పోనివ్వట్లేదు. ఏదైనా గట్టి పాజిటివ్ న్యూస్ కోసం చూస్తున్నా అంటే ఎస్ మార్కెట్ ఒక ఆధారం కోసం, ఒక బలం కోసం, సపోర్ట్ కోసం చూస్తుంది. ఆ సపోర్ట్ కనుక దొరికితే, అనుకున్నది దొరికితే గ్యారంటీగా ముందు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది ఇన్ఫోసిస్ తో కావచ్చు, లేకపోతే ఆగస్టు 1 మన ట్రంప్ టారిఫ్లు ఉన్నాయి కదా, ఆ ట్రంప్ టారిఫ్ ఆయన జనరల్ గా జపాన్ తో కూడా అయిపోయింది. ఇప్పుడు జపాన్ మార్కెట్ చూడండి 2.5% ప్లస్ లో ఉంది. వాళ్ళకి వేసింది ఎంత ట్యాక్స్ 15%. వాళ్ళకి ముందు ఎక్కువ 30% అన్నారు, మళ్ళీ హాఫ్ ఆఫ్ దట్ 50% చేశారు. సో అది అందుకనే జపాన్ మార్కెట్ కూడా 2.5% ప్లస్ లో ఉంది. సో మనకు కూడా అలా అవుతుందా అంటే, ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ గారు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేము. సో
ఆయన డిసైడ్ అయిన తర్వాత దాన్ని బట్టి చెప్పగలం కానీ రేపు కరెక్ట్ గా నిక్కచ్చిగా ఇలా చెప్తాడు ఆయన స్టాండర్డ్ గా ఉంటాడని చెప్పలేము. ఎందుకంటే మధ్యలో ఇంకొక డిసిషన్ కూడా మార్చుకోవచ్చు ఆయన. రాత్రికి ఒకటి చెప్తాడు, మళ్ళీ పొద్దున్నే ఇంకొకటి చెప్పే ఛాన్స్ ఉన్నాయి. సో ఎమ్మటే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో ఆయన చెప్పిన దానికి వెనక్కి తీసుకుంటారు. సో అది కొంచెం ఇది. సో మార్కెట్ అందుకే కొంచెం ఇది అనిపిస్తుంది. ఏది ఏమైనా సెప్టెంబర్ లో యుఎస్ ప్రెసిడెంట్ గారు మన ఇండియాకి అంటే ఢిల్లీకి వస్తున్నారు అని ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. సో ఆయన ఇండియాకి వస్తున్నాడు అంటేనే అర్థమైపోతుంది. సో డెఫినెట్ గా ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టేలే కదా మనకి మార్కెట్ కి. సో వచ్చిన తర్వాత అప్పుడు సెప్టెంబర్ కి. కానీ ఈ లోపల ఈ ఆగస్ట్ ఫస్ట్ లోపల ఏంటి, ఫార్మా మీద 200% అన్నారు. మామూలుగా 10% అడిషనల్ ట్యాక్స్ అన్నారు. మనకు 10% ఉంది, ఇంకా అడిషనల్ 10%. ఆ అడిషనల్ 10% తీసేస్తారా, లేకపోతే దాంట్లో 50%, ఇప్పుడు జపాన్ కి 30 అని 15 చేశారు, దాంట్లో 10 కి మనకు కూడా 15% చేస్తారా? ప్రాబబ్లీ 15% ఇండియా కూడా చేయొచ్చు. సో ఒకవేళ 15% చేస్తే అది పాజిటివ్ సైన్. అప్పుడు కొంచెం పుంజుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్. ఇక ప్రభు గారు, ఫలితాల తర్వాత ఏ కంపెనీ వృద్ధి చెందిందంటారు? అది ఓన్లీ మనం ఇందాక అనుకున్నా కదా, ఓన్లీ ఐసిఐసిఐ ఒకటే, మిగతా అన్ని డౌన్. ఏది నిన్న చూడండి, అన్ని సెక్టార్ డౌన్, ఆల్ సెక్టార్స్ డౌన్, ఒక్కటి కూడా లేదు, జొమాటో తప్ప. జొమాటో మీకు ఎందుకంటే ఫండమెంటల్ గా పెద్ద స్ట్రాంగ్ గా లేదు, బట్ పెరిగింది. అది కొంచెం పర్సంటేజ్ బాగానే పెరిగింది. సో అంటే లాంగ్ టర్మ్ అంటే నిఫ్టీ ఒక రకంగా 43 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసింది ఒక రకంగా చూస్తే. కానీ మిగతా అన్ని డౌన్ అయినాయి కాబట్టి దానికి తగ్గింది అనుకోవచ్చు. కొంచెం అంటే బేసిక్ గా అన్ని ఇండిసెస్ అన్ని డౌన్లే ఉన్నాయి. సో అది కొంచెం ఇంకా ఏముండొచ్చు అంటే ఇంకొంచెం మన న్యూస్ బట్టి ఉంటుంది కాబట్టి, ఒకవేళ ఇవాళ కనుక నైట్ బాగా వస్తే రేపటికి కొంచెం సెక్టార్ మొత్తం ఏవైతే పడ్డాయో 1 డేలో 1% పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆల్ సెక్టర్స్, మనకి ఏ సెక్టర్ తీసుకున్నా నిన్న ఎవ్రీ సెక్టర్ యు నేమ్ ఇట్, అన్ని సెక్టార్ 13 సెక్టార్లు ఉన్నాయి, 13 సెక్టార్లు కూడా డౌన్ ఉన్నాయండి. ఓకే, రైట్. అలాగే ఇక నిఫ్టీ స్థాయిలు మరియు బ్యాంక్ నిఫ్టీ స్థాయిలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు కన్సాలిడేషన్ నడుస్తోంది, రేంజ్ బౌండ్ నడుస్తోంది, న్యూస్ కోసం చూస్తుంది కాబట్టి మార్కెట్ ఏంటి పరిస్థితి అనేది విక్స్ పడింది. విక్స్ అసలు యాక్చువల్ గా మార్కెట్ పడుతుంటే విక్స్ పెరగాలి. అంటే కార్పొరేట్ రిజల్ట్స్ అన్సర్టనిటీ ఇది ఉంది, ప్లస్ యుఎస్ ఇండియా ట్రేడ్ టరిఫ్ అది కొంచెం ఇది అవ్వాలి. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఎక్కువ జరుగుతున్నాయి. సో వాళ్ళు దాదాపు ఈ మంత్ లో 20,000 crores అమ్మారు. సో చిన్న అమౌంట్ కాదు కదా. సో ట్రంప్ టరిఫ్ వచ్చినప్పుడు విక్స్ వొలటాలిటీ ఇండెక్స్ 19కి వెళ్ళింది. అక్కడి నుంచి 10.75% అంటే 50% ఫాల్. సో ఇక్కడి నుంచి మార్కెట్ యూటర్న్ తీసుకోవాల్సిందే. కొంత పర్సెంటేజ్ యూటర్న్ తీసుకోవడానికి ఏదైనా సపోర్ట్ కోసం చూస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఇది కొంచెం చూడొచ్చు. ఎందుకంటే అన్ని సెక్టార్లు నిన్న పట్టం అంటే ఆటో, ఫైనాన్షియల్ సర్వీస్, పిఎస్యు ప్రైవేటు, పిఎస్యు గవర్నమెంట్ది, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ, ఫార్మా, వాట్నాట్ అన్ని సెక్టార్లు పడ్డాయి. బట్ స్టిల్ నిఫ్టీ ఈజ్ నాట్ డౌన్. అన్ని సెక్టార్లు పడ్డా నిఫ్టీ పడలేదు. చూడండి, నిఫ్టీ పెద్ద నెగిటివ్ లేదు. సో అది కొంచెం వింతే కదా. ఇప్పుడు సెక్టార్ లేదన్నా 13 సెక్టార్లో ఒక 4 సెక్టార్లు పెరిగి మిగతా పడుతుంది. కొన్ని దాంట్లో ఎక్కువ పర్సెంటేజ్ పెరిగినప్పుడు పెరుగుతుంది. కానీ అన్ని డౌన్ అవుతున్నప్పుడు కూడా నామినల్ డౌనే, పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. అంటే స్క్రిప్ట్స్ ఎక్కువ పడట్లేదు, ప్రాఫిట్ బుకింగ్ లేకపోతే సెల్లింగ్ అనేది ఎక్కువ జరగట్లేదు. బ్రాడర్ మార్కెట్ కానీ దీంట్లో కానీ నిఫ్టీలో మేజర్స్ కాకుండా మిగతా వాటిల్లో అవ్వట్లేదు అనేది ఎక్స్పెక్టేషన్. సో డెఫినెట్ గా ఇది పాజిటివ్ సైనే. మన రేంజ్ బౌండ్ తీసుకుంటే 24,970 to 24,250 to 300 తీసుకోవచ్చు. సో డెఫినెట్ గా అది ఇది ప్లస్ రిలయన్స్ కంటిన్యూస్ గా పడుతుంది. అది ఇంకా పడుతుందా? ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా లాస్ట్ 5 years నుంచి ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళు చెప్పింది కూడా నెక్స్ట్ 4 years, నెక్స్ట్ ఎవ్రీ 4 years కి ప్రాఫిట్స్ అండ్ మార్జిన్స్ బాగా పెరుగుతాయి, డబల్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయంటారు. ఎందుకంటే రిటర్న్స్ రావాలి కాబట్టి. సో అది మేజర్ సపోర్ట్. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇట్లాంటివి మేజర్ కొంచెం ఏదైనా సపోర్ట్ చేస్తే
పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే జపాన్ మార్కెట్ ప్లస్ లో ఉంది, ఏషియన్ మార్కెట్ మోస్ట్లీ మ్యాక్సిమం అన్ని పాజిటివ్ లోనే ఉన్నాయి. సో అది కొంచెం పాజిటివ్ న్యూసే. సో మన మార్కెట్ నిఫ్టీ కూడా ఇండికేషన్ చేసేది 70 పాయింట్స్ గ్యాప్ అప్ చూపిస్తుంది. సో గ్యాప్ అప్ అనేది నిలబడుతుందా లేకపోతే మళ్ళీ నిన్నట్లాగా పడుతుందా అంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కంటిన్యూ అయితే మళ్ళీ కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది చూడాలి, మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే మేజర్ షేర్స్ అబ్జర్వ్ చేస్తే ఇది టెక్నికల్ గా చూస్తే మార్కెట్ స్టిల్ లాంగే, డౌటే లేదు. సో ఫుల్ లెంత్ గా లాంగ్ అంటే 25,300 అబౌవ్ అంటే ఇక 100% లాంగ్ ఉన్నట్టే. డిఐఎస్ ఏమో పంప్ చేస్తూనే ఉన్నారు, ఎఫ్ఐఎస్ అమ్ముతుంటే డిఐఎస్ కొంటూనే ఉన్నారు కదా. గ్లోబల్ క్యూస్ పాజిటివ్ ఉన్నాయి, ఇది ఒక స్ట్రాంగ్ పాయింట్. గ్లోబల్ క్యూస్ పాజిటివ్ ఉన్నా మనం పడుతున్నాం. బిగ్స్ కీప్ ఫాలింగ్, అంటే మల్టీ ఇయర్ లో వచ్చింది. మనకి మేజర్ కొంచెం ఎగెనెస్ట్ ఏంటంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్, అగ్రెసివ్ సెల్లింగ్ చేస్తున్నారు. సో కార్పొరేట్ రిజల్ట్స్ అనుకున్నంత రావట్లేదు. సో మేజర్ అదొక పాయింట్. ఎందుకంటే Q1 బాగా ఎక్స్పెక్ట్ చేశారు, ఐటీ కూడా ఎక్స్పెక్ట్ చేశారు, ఐటీ రాలేదు. సో ఇన్ఫ్లేషన్ బాగా తగ్గింది కాబట్టి నెక్స్ట్ క్వార్టర్, ఆ పై క్వార్టర్ కూడా ఆర్బీఐ కూడా ఇంకా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించే అవకాశాలు ఉన్నాయి. సో Q2 లో ఐటీ ఇండెక్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయంటే ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ దట్. సో అదండి ఓకే. మేజర్ అంటే హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, రిలయన్స్ ఇన్ఫ్రా, టీసీఎస్. టీసీఎస్ కి నిఫ్టీలో లెస్ వెయిటేజ్ కాబట్టి ఐటీసీ, హెచ్యుఎల్ ఇట్లాంటివి మెయిన్ చూస్తే మార్కెట్ డైరెక్షన్ తెలుస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అనుకోవచ్చు ఒక రకంగా. ఏదన్నా మళ్ళీ 56,000 to 57,000 ఆ మధ్యలో 1,000 పాయింట్స్ అటు ఇటు కదలాడుతుంది. ఎప్పుడైతే 57,100, 100, 150 దాటిందో అప్పుడు మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్ జోన్ లో వచ్చినట్లు లెక్క. సో ఇది మెయిన్ అండి. ఓకే. అలాగే ఇక నిన్న అన్ని రంగాలు డౌన్ అయితే కేవలం 30 పాయింట్లు మాత్రమే క్షీణించాయి, ఎందుకంటారు? అదే ఆశ్చర్యం కదా. అయితే అంటే మేజర్ ఇదైనా ఆల్టర్నేట్ కొన్ని స్టాక్స్ బయింగ్ లో అవుతున్నాయి. అంటే మార్కెట్ పడనివ్వట్లేదు, మార్కెట్ పడేసే ఉద్దేశం లేదు. సో ఎందుకంటే యూరోప్ కూడా 3 to 5% వాళ్ళ జీడిపిలో డిఫెన్స్ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఆ ఆర్డర్స్ అన్ని మన కంపెనీస్, మన డిఫెన్స్ కంపెనీస్ కంటే వస్తున్నాయి. సో డెఫినెట్ గా అది పాజిటివ్ సైన్. అంటే 2035 దాకా వాళ్ళు 3 to 5% వాళ్ళ జీడిపిలో పర్సంటేజ్ ఇన్వెస్ట్మెంట్ డిఫెన్స్ లో. ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ చెప్పారు కదా, ఇక మీదే చూసుకోండి, మేము సపోర్ట్ చేయమన్నట్టు చెప్పాడు కదా ఆయన. సో అందుకని వాళ్ళు ఇప్పటికైనా తేరుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వాళ్ళ సెక్యూరిటీ వాళ్లే చూసుకోవాలనే ఉద్దేశంతో డిఫెన్స్ మీద జీడిపిలో పర్సంటేజ్ పెంచుకుంటున్నారు. అది మన సైడే ఉంది. ఏదేమైనా వాళ్ళు ద్వంద్వ వైఖరి కూడా ఇస్తున్నారు. ఓ పక్కనేమో మన మీద ఆధారపడతారు, ఇంకో పక్కనేమో మీరు ఆయిల్ తెచ్చుకుంటే మేము శాంక్షన్స్ విధిస్తాం అది ఇది అంటారు. సో ఏదేమైనా వెస్టర్న్ కంట్రీస్ ఒక రకంగా డీగ్రేడ్ అవుతున్నాయా అంటే 100% డీగ్రేడ్ అవుతున్నాయి. సో వాళ్ళు అంటే పూటకో మాట అట్లా మారుస్తా ఉన్నారు. సో ఎందుకంటే మెయిన్ వాళ్ళ ప్రాఫిట్సే తప్ప వేరే కంట్రీస్ ఇది అని అనిపించట్లేదు. సో మన మటుకు స్ట్రాంగ్ గా ఉన్నాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పెహల్గామ్ లో మన ఇది ఉన్నప్పుడు, ఎగెనెస్ట్ ఉన్నప్పుడు మనకి ఏమో సపోర్ట్ రాలేదు రష్యా తప్ప. మిగతాది ఇక్కడ కూడా పాకిస్తాన్ వారప్పుడు టర్కీ పాకిస్తాన్ సపోర్ట్ చేసిందా, చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేసిందా, యుఎస్ డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసిందా పాకిస్తాన్ కి? కానీ ఇప్పుడు ఏమైందండి, నిన్న ఏమైంది, ఆ టిఆర్ఎఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెర్రరిస్ట్ పార్టీ అని డిక్లేర్ చేశారు కదా, యుఎస్ డిక్లేర్ చేసింది. సో అది మనకి అంటే దౌత్యపరంగా మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాం అది మన పాలసీలు కానీ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు నిజంగా మెచ్చుకోవచ్చు. సో ఆ పాలసీలని బ్రహ్మాండం కదా. సో అంత కరెక్ట్ గా లేకపోతే ఏ కంట్రీకి వెళ్ళినా రెడ్ కార్పెట్ ఉండదు కదా. సో కరెక్ట్ నిర్ణయం కరెక్ట్ సమయంలో తీసుకుంటున్నారు కాబట్టి జయశంకర్ గారికి కూడా మంచి ఇది ఇవ్వచ్చు. సో డెఫినెట్ గా ఇంత పాజిటివ్ ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఆయిల్ కొనద్దు, మీ మీద 500% ట్యాక్స్ వేస్తామంటే మన దానికి సంబంధం లేదు, మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా ఇండైరెక్ట్ గా చెప్పి మనం ఆయిల్ తీసుకున్నాం కదా. సో డెఫినెట్ గా సో ఇప్పుడు ట్రంప్ మన దగ్గరికి వస్తున్నారంటేనే ఆయనకి సెకండ్ థాట్ వచ్చినట్టుగా. ఇండియాతో అవసరం, మన వాళ్ళు ప్రతి పొజిషన్, హయ్యర్ పొజిషన్స్ లో ప్రతి కంపెనీలో, ఐటీ కంపెనీలో ఇండియన్సే కదా, పనిచేసేది ఇండియన్సే కదా, వాళ్ళు పోగొట్టుకునే ఉద్దేశం ఉండదు. కానీ ఇన్స్టెంట్ గా కొంచెం ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశం ఉంది. మన ప్రైమ్ మినిస్టర్ తో మంచి దోస్తు అని అనుకున్నది అంత కనపడలా.
సో డెఫినెట్ గా ఆయనకి ఏంటంటే శత్రువులు, శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. ఆయనకి స్వలాభం తప్ప కంట్రీ ఇది తప్ప వేరేది ఉండదు. ఈవెన్ ఆయన స్వలాభం కూడా చూసుకుంటే మార్కెట్ మ్యానిపులేటర్ అని కూడా చెప్పారు కదా, ఒక కేసు కూడా వచ్చింది. సో మీరు ఎందుకు ముందే ఎందుకు చెప్తారు ఇట్లా, తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారంటే ఇట్స్ అ పాలసీ అన్నాడు ఆయన. అదేం పాలసీ? మార్కెట్ పడేయటం అదేం పాలసీ అసలు? సో డెఫినెట్ గా అది 745 బిలియన్స్ మార్కెట్ నుంచి ట్రేడింగ్ లో సంపాదించాలని కూడా ఒక కేసు వచ్చింది ఆయన మీద. కాకపోతే పవర్ లో ఉన్నారు కాబట్టి ఇలాంటివన్నీ బయటికి రావు. సో పవర్ దిగిన తర్వాత ఇట్లాంటివి వస్తాయి. సో డెఫినెట్ గా మనం అయితే స్ట్రాంగ్ ఉన్నాం, ఏ చిన్న తప్పు కూడా చేయట్లేదు. యుద్ధాలు వద్దని చెప్తున్నారు, ఫెంటాస్టిక్. అది మన పాలసీలు కానీ మన డిసిషన్స్ కానీ వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మంచి అవకాశం. ఇప్పుడు పాకిస్తాన్ ని కూడా ఒక రకంగా కార్నర్ చేస్తున్నాం, ఐసోలేట్ చేస్తున్నాం. ఏది మనం చేయకుండా వరల్డ్ ద్వారా యుఎస్ఏ రేపొద్దున పాకిస్తాన్ ఇచ్చేసే అవకాశం కూడా ఉంటుంది. చూడండి ఈ ఫ్యూచర్ లో బలూచిస్తాన్ కి మనకు సపోర్ట్ చేసి ఇరాన్కి వెళ్ళడానికి, ఆఫ్ఘనిస్తాన్ కి ఏదైనా చేసుకోవడానికి యుఎస్ కి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇండియా ఏం చేస్తుంది, బలూచిస్తాన్ కి కనుక సపోర్ట్ చేస్తే మేము మీకు సపోర్ట్ చేస్తాం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లో అని చెప్పింది అనుకోండి, డెఫినెట్ గా చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఐసోలేట్ అయిపోతుంది. సో డెఫినెట్ గా అంటే యుద్ధాలు లేకుండా అవతలాన్ని ఎలా కట్టడి చేయాలో మన గవర్నమెంట్ కి బ్రహ్మాండంగా తెలుసు. డెఫినెట్ గా ఈ పాచికలన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. సో డెఫినెట్ గా ఫ్యూచర్ గ్రోత్ బాగుంటుంది. ఇప్పుడున్న మనకి 4 ట్రిలియన్ కి నెక్స్ట్ 5-8 ఇయర్స్ తీసుకుంటే ఇప్పుడున్న దానికి నెక్స్ట్ ఇంకో $5 ట్రిలియన్ యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇన్వెస్టర్స్ ఏం చేయాలా, ఫ్యూచర్ జనరేషన్ సెక్టార్స్ ఏంటి, ఆ సెక్టార్స్ ఏంటి వాచ్ చేయండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ గా ఈవీ ఉన్నాయి, రెన్యూబుల్ ఎనర్జీ ఉంది, ఇట్లాంటివి మ్యానుఫ్యాక్చరింగ్ చిప్స్ కంపెనీస్ వస్తున్నాయి. ఫార్మా సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కొన్ని చైనా నుంచి కొన్ని ఇండియా రావాలి, వస్తే మనకి ఫార్మా సెక్టర్ కూడా బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది. సో ఎప్పుడు వాళ్ళు యుఎస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు చేస్తా అంటాడు, ఎట్లా చేస్తాడు ఆయన టర్మే ఇంకా 3 ఇయర్స్ ఉంది. ఒక కంపెనీ పెట్టాలంటేనే 3-4 ఏళ్ళు పట్టుద్ది, కష్టం కదా. సో ఆల్టర్నేట్ గా ఇండియాని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేద్దామనే ఉద్దేశం ట్రంప్ కూడా ఆలోచన వచ్చినట్టుంది. అందుకే ఆయన ఇండియాకి వస్తున్నాడు ఆయన. సో డెఫినెట్ గా అది పాజిటివ్ సైన్. అది కనుక క్లిక్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కనుక మనం అయితే మంచి డెవలప్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. గ్రోత్ ఓరియంటెడ్ మనకి ఇప్పుడున్నదానికి మల్టీఫోల్డ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. డిఫరెంట్ గా మంచి రోజులు ముందు ఉన్నాయి. మనం ఈ కన్సాలిడేషన్ మార్కెట్ పండివ్వట్లేదంటేనే అర్థం చేసుకోండి ఇంకా మనం స్ట్రాంగ్ ఉన్నట్లు లెక్క. ఓకే, అలాగే ఇక గోల్డ్ సిల్వర్ ఏ విధంగా ఉన్నాయంటారు? అలాగే ముందస్తు అంచనాలు ఏమైనా వీక్షకులకు చెప్పే ప్రయత్నం చేస్తారా ప్రభు గారు? ఇప్పుడు గోల్డ్ హైయెస్ట్ ఎంత అండి, 1,06,000, రైట్? అక్కడి నుంచి కొంచెం మళ్ళీ 92,000 93,000 నుంచి మళ్ళీ 1,00,000 దగ్గర చేరువవుతోంది లకారానికి, రైట్? సో ఎందుకని, ఇది కన్సల్టేషన్ లో ఉంది కాబట్టి, మా డౌన్ సైడ్ ఉంది కాబట్టి, నెగిటివ్ బయాస్ లో ఆడుతుంది కాబట్టి దాన్ని ఇది అవుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ పాజిటివ్ ట్రంప్ ట్రెమర్స్ అర్థం చేసుకొని అది క్లారిటీ అయిపోయినప్పుడు, తెలిసినప్పుడు, కార్పొరేట్ రిజల్ట్స్ బాగున్నప్పుడు ఈక్విటీ మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు పడచ్చా అంటే కొంచెం పడే ఛాన్స్లే ఉన్నాయి. ఎందుకంటే గోల్డ్ మీద విపరీతంగా పెరిగింది కాబట్టి గోల్డ్ ఫుట్ఫాల్స్ షాప్స్ లో బాగా తగ్గింది. ఎందుకంటే 6,500 10,000 అయింది. 10,000 అంటే మరి కొనటం అనేది చాలా మంది తగ్గుతారు కదా. అందుకు ఈ రిటైల్ కూడా సిల్వర్ సైడ్ మారుతోంది. ఇప్పుడు ఇదివరకు సిల్వర్ ఆర్నమెంట్స్ ఎక్కువ కొనేవాళ్ళు కాదు, యూసేజ్ కూడా సిల్వర్ ఆర్నమెంట్స్ అనేది యూసేజ్ కన్సంప్షన్ ఎక్కువ అయింది. సో అది డెఫినెట్ గా అది పాజిటివ్ సైన్. అంటే అది కూడా 1,26,000కి వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ కొంచెం వచ్చి 1,15,000 ఏదన్నా అయితే ఒక 1,05,000 అలా 1,00,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక స్టెప్ వెనక్కి 2 స్టెప్ ముందుకు వెళ్తుంది సిల్వర్. యూసేజ్ పెరుగుతుంది కాబట్టి, కన్సంప్షన్ పెరుగుతుంది కాబట్టి. సో గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా సిల్వర్ గోల్డ్ కొనాలనుకుంటే కొంచెం ఆగండి, ఆగి లాంగ్ టర్మ్ కైనా కొంచెం ఆగి కొంచెం తగ్గుతుంది. తగ్గినప్పుడు అప్పుడు కొనుక్కోవచ్చు. ఒక సిల్వర్ లో 10-15,000 తగ్గచ్చు, గోల్డ్ లో మీకు 6,000-8,000 తగ్గే ఛాన్స్లే ఉన్నాయి. సో డెఫినెట్ గా మళ్ళీ 93-92 వచ్చినప్పుడు అది ఏదన్నా పాజిటివ్ ఈక్విటీ వచ్చి 90,000 కట్ అయిందంటే డెఫినెట్ గా 86-87 వరకు, అంటే 10-15% తగ్గే ఛాన్స్ ఉన్నాయా అంటే అవకాశం ఉంది. ఎందుకంటే చైనా కూడా కంటిన్యూస్ గా కొనింది బాగా, 2,000 మెట్రిక్ టన్స్ ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ లో 1% 3% పెంచారు వాళ్ళు గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ లో, ఇదివరకు లేదు అసలు.
సో వాళ్ళు ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎప్పుడైనా ప్రాఫిట్ చేసుకుంటే అప్పుడు కొంచెం విపరీతంగా కొంచెం తగ్గే ఛాన్స్, ఎక్కువ ఛాన్స్ 10 to 15% అన్నది అందుకే. సో మామూలుగా అంత తగ్గకపోయినా వీళ్ళు ఎప్పుడైనా కొంచెం అమ్మినప్పుడు ఇది ఉన్నప్పుడు అప్పుడు తగ్గే ఛాన్స్ ఉంటాయి. అందుకని ఎవరైనా కొనుక్కోవాలన్నప్పుడు కొంచెం ఆగండి, ఆగి కొనుక్కోండి. రైట్ ప్రభు గారు, మీ విశ్లేషణ అలాగే మీ అభిప్రాయాన్ని డీటెయిల్గా మా వీక్షకుల కోసం, బీఆర్కే వీక్షకుల కోసం డీటెయిల్గా అందించినందుకు థ్యాంక్ యూ అండి ప్రభు గారు. రైట్గా చూసాం కదా, ఇది వాళ్ళ బీఆర్కే బిజినెస్ బస్. స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్, తెలుగోడు సత్తా.